అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. హాయ్ హలో నీ హౌ వెల్కమ్ టు ET ఎక్స్క్లూజివ్. మన దర్శకులు స్టైల్ మారుస్తున్నారు. ఇన్నాళ్ళు ఒక్కో సినిమాని ఏళ్ల తరబడి చెక్కుతూ వచ్చిన స్టార్ డైరెక్టర్స్ ఇప్పుడు గేరు మార్చి స్పీడ్ పెంచుతున్నారు. అందుకోసం పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. అసలు సడన్ గా ఈ మార్పేంటి? మన ఇండస్ట్రీలో ఇది సాధ్యమేనా? చూద్దాం రండి. పాన్ ఇండియా ట్రెండ్ తో స్టార్ హీరోల సినిమా అంటే మినిమం ఏడాది టైం పడుతుందని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ రీసెంట్ టైమ్స్ లో ఆ వెయిటింగ్ పీరియడ్ 2-3 ఏళ్లకు చేరింది. అందుకే అప్కమింగ్ మూవీస్ విషయంలో స్టైల్ మార్చాలని ఫిక్స్ అయ్యారు డైరెక్టర్స్. హాలీవుడ్ రేంజ్ మూవీస్ చేయడమే కాదు, మేకింగ్ లోనూ హాలీవుడ్ స్టైల్ ను ఫాలో అవుతున్నారు. ఇన్నాళ్లు షూటింగ్ కే 500-600 రోజులు కేటాయించిన దర్శకులు ఇప్పుడు ఆ టైంను భారీగా తగ్గించే ఆలోచనలో ఉన్నారు. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కు టైం ఇచ్చినా షూటింగ్ ను మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్స్ లైన్ లో ఉన్న SSMB 29, AA 22, స్పిరిట్, దేవరా 2 లాంటి సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ హాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉంది. వెస్టర్న్ డైరెక్టర్స్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే మాక్సిమం వర్క్ కంప్లీట్ చేస్తారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం తీసుకుంటారు. ఇప్పుడు మన దర్శకులు కూడా ఇదే స్టైల్ ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఈ నిర్ణయంతో స్టార్ హీరోల సినిమాల మధ్య గ్యాప్ కూడా తగ్గే ఛాన్స్ కనిపిస్తుంది. ఒక సినిమాకు తక్కువ రోజుల షూటింగ్ చేస్తే తర్వాత మరో ప్రాజెక్టు స్టార్ట్ చేయొచ్చు. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమైనా ప్యారలల్ గా మరో మూవీ సిద్ధమవుతుంది కాబట్టి రిలీజ్ల మధ్య గ్యాప్ తగ్గుతుంది. అందుకే దర్శకులతో పాటు హీరోలు కూడా ఈ స్టైల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బంద్ వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకోవడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తీసుకున్న తాజా నిర్ణయాలు ఇండస్ట్రీ సర్కిల్స్ లో చర్చకు దారితీశాయి. ఇప్పటి వరకు ప్రభుత్వంతో ఇండస్ట్రీకి ఉన్న ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కాస్త మసకబారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు రిలీజ్ కు ముందు థియేటర్లు బంద్ చేయాలంటూ ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెంచుతోంది. దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి పెద్దలు స్పందించడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగినట్టుగానే అనిపించింది. కానీ పవన్ తాజా నిర్ణయాలతో మరోసారి ఈ టాపిక్ వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుత పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో చర్చించిన పవన్ కళ్యాణ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా బంద్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పవన్ దీని వెనుక ఉన్న పాత్రధారులు ఎవరో విచారణ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా సినిమా హాల్స్ లోని స్టాల్స్ లో అమ్మే ఆహార పదార్థాల ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆడియన్స్ థియేటర్లకు రావాలంటే ఫుడ్ కూడా అందుబాటు ధరల్లో ఉంటేనే సాధ్యమవుతుందని, అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. టికెట్ రేట్ల పెంపు విషయంలోనూ కీలక ఆదేశాలు ఇచ్చారు పవన్. తన సినిమా టికెట్ రేట్ పెంచాలన్నా వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టంగా చెప్పారు. ఈ నిర్ణయాలతో ఇన్నాళ్లుగా ప్రభుత్వం ఇండస్ట్రీ మధ్య ఉన్న ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇక మీదట ఉండకపోవచ్చు అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. స్టార్ హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో సినిమాకి మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఈ గ్యాప్ ని రీ రిలీజ్లతో ఫిల్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ ట్రెండ్ బిగ్ స్క్రీన్ మీద ఎంతవరకు లాభసాటి అన్నది మాత్రం అర్థం కావట్లేదు. కొన్నిసార్లు కోట్లు కురిపిస్తుంటే మరికొన్నిసార్లు నిరాశపరుస్తోంది ఈ ఫార్ములా. మహేష్ కాంపౌండ్ నుంచి సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. మరో ఏడాది పాటు సినిమా వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. అందుకే ఈ గ్యాప్ ను రీ రిలీజ్లతో కాంపన్సేట్ చేస్తున్నారు మేకర్స్. వరుసగా మహేష్ పాత సినిమాల్ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం ఖలేజా సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఖలేజా రీ రిలీజ్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్ టైమ్స్ లో ఏ రీ రిలీజ్ మూవీ చేయని రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రీ సేల్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేయడంతో పాటు రీ రిలీజ్ కు ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్న రికార్డు కూడా ఖలేజా ఖాతాలోనే పడింది. అన్నిసార్లు రీ రిలీజ్లకు అదే రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుంది అనుకోవడానికి లేదు. భారీ ప్రమోషన్స్ తో రిలీజ్ చేసిన సినిమాలు కూడా నిరాశపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. రీసెంట్ గా జగదేక వీరుడు, అతిలోక సుందరి, యమదొంగ సినిమాలని స్ట్రైట్ రిలీజ్ రేంజ్ లో ప్రమోట్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చినా ఆ స్థాయిలో రెస్పాన్స్ అయితే కనిపించలేదు. అందుకే రీ రిలీజ్ మీద అంతగా డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదంటున్నారు క్రిటిక్స్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మరో బాంబు పేల్చారు. స్పిరిట్ కథని ఓ స్టార్ హీరోయిన్ లీక్ చేశారని ట్వీట్ చేశారు. ఈ మెసేజ్
ఇప్పుడు నార్త్ సర్కిల్లోనే కాదు నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్గా మారుతోంది. సందీప్ విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోంది అనే డిస్కషన్ జరుగుతోంది. సౌత్ సినిమాతో పరిచయమయ్యి ఇప్పుడు బాలీవుడ్ ను షేక్ చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అయితే బాలీవుడ్ లో ఎంట్రీ దగ్గర నుంచే సందీప్ మీద నెగిటివిటీ భారీ స్థాయిలో కనిపిస్తుంది. సినీ ప్రముఖుల నుంచి క్రిటిక్స్ వరకు చాలా మంది సందీప్ ను టార్గెట్ చేశారు. కబీర్ సింగ్ రిలీజ్ సమయంలో సందీప్ ను టార్గెట్ చేసింది అక్కడి మీడియా. అయితే అందరిలా ఆ ట్రోల్స్ కు భయపడకుండా తనదైన స్టైల్లో రిటార్ట్ ఇచ్చారు మిస్టర్ వంగ. ఆ తర్వాత యానిమల్ సినిమా విషయంలోనూ ఇలాంటి విమర్శలే ఎదురయ్యాయి. యానిమల్ సంచలన విజయం సాధించినా సందీప్ కు విమర్శలు మాత్రం తప్పలేదు. సినిమా యూనిట్ లో ఎవరి గురించి మాట్లాడకుండా కేవలం సందీప్ నే టార్గెట్ చేయడంతో కావాలని ఈ దర్శకుడి మీద విమర్శలు చేస్తున్నారన్న క్లారిటీ వచ్చింది. ఇప్పుడు స్పిరిట్ విషయంలోనూ ఇలాంటి కుట్రలే జరుగుతున్నాయి. సినిమా కథ విన్న హీరోయిన్ స్వయంగా కథను లీక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ సిచ్యువేషన్ ని కూడా తన స్టైల్లో డీల్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ. ఆ హీరోయిన్ పేరు చెప్పకపోయినా డైరెక్ట్ గా సోషల్ మీడియా వేదికగా నటికి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతానికి సోషల్ మీడియా పోస్టులతోనే సరిపెడుతున్నా ముందు ముందు ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ప్రజెంట్ సినిమా మార్కెట్ ని ఓటీటీలే శాసిస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాల రిలీజ్లు ప్రమోషన్ల విషయంలోనూ ఓటీటీల పెత్తనమే కనిపిస్తోంది. అందుకే ఈ ట్రెండ్ కి ఫుల్ స్టాప్ పెట్టే ప్లాన్ లో ఉన్నారు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్. ఎలా అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూసేయండి. సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్. బ్లాక్ బస్టర్ మూవీ తారే జమీన్ పర్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఎలాగైనా సక్సెస్ ట్రాక్ లోకి రావాలన్న కసితో ఈ సినిమాను తెర మీదకు తీసుకువస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు ఆమిర్ ఖాన్. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలకు వెళ్లకుండా సినిమాను యూట్యూబ్ లో పే పర్ వ్యూ పద్ధతిలో స్ట్రీమ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రెజెంట్ సినిమా మార్కెట్ తో పాటు ప్రొడక్షన్ ప్లానింగ్ ను, రిలీజ్ డేట్స్ ను కూడా ఓటీటీ సంస్థలే నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి. అందుకే ఈ పరిస్థితికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆమిర్. ఈ ఫార్మాట్ సక్సెస్ అయితే భవిష్యత్తులో మరికొంతమంది నిర్మాతలు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. సమంత కాంపౌండ్ నుండి సినిమా అప్డేట్ వచ్చి చాలా రోజులవుతోంది. ప్రజెంట్ వెబ్ సిరీస్ల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ఈ భామ నిర్మాతగా బిగ్ స్క్రీన్ తో టచ్ లో ఉన్నారు. అయితే లేటెస్ట్ గా సమంత సైడ్ నుండి ఎలాంటి అప్డేట్ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ పేరు తెగ ట్రెండ్ అవుతోంది. సినిమాలు చేయకపోయినా ఆడియన్స్ తో మాత్రం టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు శామ్. ఇన్నాళ్లు యాక్టింగ్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే యాక్టివ్గా ఉంటున్నారు. ఏదో ఒక పోస్ట్తో ట్రెండింగ్లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా గ్లామరస్ లుక్స్తో ఆన్లైన్లో హీట్ పెంచేస్తున్నారు శామ్. రీసెంట్ టైమ్స్లో తాను ప్రొడ్యూస్ చేసిన సినిమా ఈవెంట్స్తో పాటు కొన్ని రెడ్ కార్పెట్ ప్రోగ్రామ్స్లోని కనిపించారు సమంత. ఈ ఈవెంట్స్లో శామ్ లుక్స్ మీద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా శామ్ స్టైలింగ్ సోషల్ మీడియాలో టాప్లో ట్రెండ్ అవుతోంది. డిజిటల్ ప్రెజెన్స్ సంగతి పక్కన పెడితే సినిమాలు, పర్సనల్ లైఫ్ విషయంలో సమంత మౌనం దేనికి అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ మధ్య ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఆ న్యూస్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు శామ్. అదే సమయంలో తన నెక్స్ట్ మూవీ విషయంలోనూ ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. దీంతో శామ్ సైడ్ నుంచి క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH